డెలివరీ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎప్పటి నుంచి ఉంటుంది? సో చాలా సార్లు డెలివరీ అయిన తర్వాత కొంతమందికి పీరియడ్ అసలు రాకుండానే వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు. సో ఎప్పటి నుంచి ఛాన్స్ ఉంటుంది? ఎప్పటి నుంచి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి? అసలు ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో డెలివరీ అయిన తర్వాత అది నార్మల్ అవ్వచ్చండి, సిజేరియన్ అవ్వచ్చు. యూజువల్గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది కనీసం 18 months గ్యాప్ తర్వాత ప్లాన్ చేయమని రెగ్యులర్గా చెప్తూ ఉంటాం. సో ఈ గ్యాప్లో యూట్రస్ కంప్లీట్గా హీల్ అవుతుంది, సైజ్ నార్మలైజ్ అవుతుంది, మదర్ కూడా రికవర్ అవుతారు. సో ప్రెగ్నెన్సీలో డెఫినెట్లీ మనకి బేబీకి న్యూట్రిషన్ అనేది మదర్ నుంచే వస్తుంది కాబట్టి కొంచెం అది నార్మల్కి రావడానికి టైం పడుతుంది. అండ్ యూట్రస్ కానీ ఆ పెల్విక్ ఆర్గన్స్ కానీ మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి, స్ట్రెంగ్తన్ అవ్వడానికి, అండ్ మదర్ బేసికలీ ఫిజికలీ అండ్ ఎమోషనలీ రికవర్ అవ్వడానికి ఈ 1.5 year టైం ఇస్తే, ప్రాపర్ గ్యాప్ ఉంటే నెక్స్ట్ మళ్ళీ హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చి హెల్దీ బేబీ పుట్టడానికి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. ఎమ్మటే ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. సో బ్లడ్ తక్కువ ఉండొచ్చు, కొంచెం వీక్నెస్ అనేది ఎక్కువ ఉండొచ్చు, మనకి ఎర్లీ డెలివరీస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపించవచ్చు. అండ్ సిజేరియన్ అయ్యి విత్ ఇన్ 18 months మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే ఆ స్కార్ దగ్గర వీకెన్ అయిపోయి మనకి కాంప్లికేషన్స్ అనేవి రావచ్చు. బట్ నిజానికి మనకి డెలివరీ అయిన ఎమ్మటే కూడా విత్ ఇన్ 1-2 months లో కూడా మళ్ళీ ఓవ్యులేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. యూజువలీ ఎక్స్క్లూజివ్ గా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న తల్లుల్లో ఫస్ట్ 6 months వరకు ఇంకా ఏది ఫీడ్ లేకుండా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి పీరియడ్ అనేది యూజువల్గా రాదు, ఓవ్యులేషన్ జరిగే ఛాన్సెస్ కూడా తక్కువే. బట్ అలా అని ఖచ్చితంగా వీళ్ళకి ఓవ్యులేషన్ జరగదు, ప్రెగ్నెన్సీ రాదు అని మనం గ్యారంటీగా చెప్పలేము. సో మేము ఎవరికైనా కూడా కపుల్స్కి డెలివరీ తర్వాత లేకపోతే సిజేరియన్ తర్వాత 6 weeks దగ్గర నుంచి మీరు హస్బెండ్ వైఫ్ కలవచ్చు అని చెప్తాము. కానీ తప్పకుండా కాంట్రసెప్షన్ వాడండి అనే చెప్తాం. బికాజ్ ఎప్పుడైనా కూడా ఫస్ట్ పీరియడ్ రాకముందు కూడా ఓవ్యులేషన్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చి టర్మినేట్ చేసుకోవడం కన్నా కూడా తగ్గ జాగ్రత్తలు తీసుకొని కాంట్రసెప్షన్ వాడితే మంచిది. సో 6 weeks నుంచే కాంట్రసెప్షన్ వాడి హస్బెండ్ వైఫ్ కలవమని చెప్తూ ఉంటాము. ఎటువంటి కాంట్రసెప్షన్ వాడాలి అనే దానికి వస్తే బ్యారియర్ మెథడ్స్ అంటే కాండమ్స్ వాడచ్చు, ప్రొజెస్ట్రాన్ పిల్స్ వాడచ్చు, లేదా మీరు IUCD అంటే మన కాపర్టీ లాంటివి కూడా మీరు ముందుకెళ్ళచ్చు. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ మాత్రం మనము బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అవాయిడ్ చేయమని చెప్తాము. సో అది కాకుండా మిగతా ఆప్షన్స్ చాలా ఉన్నాయి, వీటిలో మీరు ఏదైనా వాడచ్చు. సో 6 weeks తర్వాత నుంచి భార్యాభర్తలు కలవచ్చు, కానీ కాంట్రసెప్షన్ వాడి కలిస్తేనే మంచిది. బికాస్ ఎనీ టైం ఓవ్యులేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి మీకు ఉంటాయి. థ్యాంక్ యూ.